ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి చెప్పుకోబోతున్నాం. కుంభరాశి వారు మనసు చాలా మంచిది. ఎవరికైనా సహాయం చేయాలనే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సహాయం అడిగారంటే వెంటనే వాళ్ళకి సహాయం చేస్తారు. కానీ అదే మంచితనం వల్ల చాలాసార్లు మోసపోతుంటారు. బయటకు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో బాధలను ఒంటరిగా భరిస్తూ ఉంటారు. కానీ బయటకు మాత్రం ధైర్యంగా కనిపిస్తారు. ఎన్ని బాధలు ఉన్నా ఒంటరిగా లోపల తన మనసులో దిగమింగుకుంటూ ఉంటారు ఈ కుంభరాశి వారు. తమ సమస్యలను ఎవరికి చెప్పకుండా తమలో తామే కుమిలిపోతూ ఉంటారు. ఎవరికి చెప్పకుండా ఏ కష్టం వచ్చినా తమలో తానే కుమిలిపోతూ బాధపడుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు. గత కొంతకాలంగా మీ జీవితంలో ఒకటి కాదు ఎన్నో పరీక్షలు ఎదురవుతున్నాయి. డబ్బు వచ్చినా నిలవడం లేదు. చేసిన పని చివరి నిమిషంలో ఆగిపోవడం, కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు, ఉద్యోగంలో శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. ఇక్కడ ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్యలో గొడవలు, స్త్రీ పురుష వశీకరణ, ప్రత్యేకంగా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా జాతకం కూడా చెప్పబడును. సిద్ధాంతి పేరు ఓంకార్ మహర్షి. ఫోన్ నెంబర్ 9392108694. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఆశించిన ఫలితాలు రాకపోవడం, నిరాశ ఎదురవ్వడం, కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వీరికి వ్యతిరేకంగా ఉండడం, చేసిన పని చివరి నిమిషంలో ఆగిపోవడం, ఏ పనైనా చేస్తే అది చివరి వరకు సాగకపోవడం, డబ్బు వచ్చినా నిలవడం లేదు. ఎంత కష్టపడినా డబ్బు వస్తుంది కానీ ఆ డబ్బు నిలవడం లేదు. ఎన్నో పరీక్షలు ఎదురవుతున్నాయి. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఆశించిన ఫలితాలు రాకపోవడం మీ మనసును బాగా బాధిస్తున్నాయి. మీరు బయటకు చాలా నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం చాలా బాధపడుతున్నారు. ఏంటి నాకు ఇన్ని పరీక్షలు వస్తున్నాయి, నేనేంటి ఎంత కష్టపడినా నాకు ఫలితం రావట్లేదు, నేను నాకెందుకు ఇలా జరుగుతుంది, నేనే పాపం చేశాను శివయ్య అని రోజు బాధపడుతున్నారు. ఎంత కష్టపడినా డబ్బు వస్తుంది కానీ నిలవడం లేదు. వెంటనే ఖర్చు అయిపోతుంది. ఇన్ని పరీక్షలు ఎందుకు వస్తున్నాయి నాకు, నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను అని చాలా బాధపడుతున్నారు ఈ కుంభరాశి వారు. కొంతమంది కుంభరాశి వారికి రాత్రుళ్ళు కూడా ప్రశాంతంగా నిద్ర పట్టడం లేదు. నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఎంతకాలం నాకు ఈ పరీక్షలు అని ప్రతిరోజు రాత్రుళ్ళు బాధపడుతూ ఉంటున్నారు. ఎవరికీ తెలియకుండా ఒంటరిగా తమలో తామే కుంగిపోతూ కుమిలిపోతూ ఉంటున్నారు. ఎందుకు నాకు ఈ పరీక్షలేంటి అన్నట్టు ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నారు. వీరికి ప్రతిరోజు బాధతోనే గడుస్తుంది. నాకేంటి ఇన్ని పరీక్షలు, నేను తట్టుకోలేకపోతున్నాను అన్నట్టు వీరు చాలా బాధపడుతున్నారు. కానీ బాధపడకండి. మీకు ఎంతకాలమో ఈ పరీక్షలు కాదు, కష్టం కొంతకాలమే. దాని తర్వాత దానికొచ్చిన ఫలితం చానాలు ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూసి వెంటనే మీరు ఆశ్చర్యపోతారు. నా కష్టానికి ఎంత మంచి ఫలితం ఉందా అని అనుకుంటారు. అందుకని ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారో రేపు మీకు అంత మంచి ఫలితం దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు బాధపడకండి. ఈ కుంభరాశి వారికి శత్రువులు కూడా ఎక్కువే. వారికి మంచిగా ఉంటారు వాళ్ళతో, కానీ
వెనకాల మాత్రం చాలా కుళ్ళుకుంటూ ఉంటారు. వారి మనసులో ఎప్పుడూ వీరి మీద ద్వేషం మాత్రమే ఉంటుంది. ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. వీరికి కుంభరాశి వారికి మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువ. బయటవారి కన్నా ఇంట్లో బంధువులే వీరికి శత్రువులుగా ఎక్కువ ఉంటారు. వీళ్ళు పైకి రావడం ఈ బంధువులకి అస్సలు ఇష్టముండదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మీ శ్రేయస్సు కోరుతున్నట్టు కనిపించినా మీ అభివృద్ధిని చూసి అసూయపడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరితో మీ పని గురించి మీరేం చెయ్యబోతున్నారో అవన్నీ చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు మీ మీ అభివృద్ధిని చూసి అసూయపడుతున్నారు. అందుకని మీరు ప్రతీదీ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. మీకు ఎవరి మీదైతే పూర్తి నమ్మకం ఉందో వాళ్ళతోనే పంచుకోండి. లేకపోతే ఏదైనా మంచి విషయం మీ మనసులోనే ఉంచుకోండి. ఎవరితోనూ చెప్పకండి. వాళ్ళు మీ మంచిని కోరుతున్నట్టే అనిపిస్తుంది. మీకు నా మంచి కోరుతున్నారు కదా, నేను చెప్పేస్తా వాళ్ళతో, నాకు జరిగినవన్నీ నేను చెప్పుకుంటా అని అనుకుంటున్నారు. కానీ అలా ఎప్పుడూ చెయ్యకండి. మీ ముందు మంచి కోరుతున్నట్టు అనిపిస్తారు. కానీ మీ అభివృద్ధిని చూసి, మీరు చేసే పనిని, మీ తెలివితేటని అన్నీ చూసి వాళ్ళు చాలా అసూయపడుతున్నారు. వీరికేంటి ఇంత మంచి జరుగుతుంది అన్నట్టు లోపల చాలా అసూయపడుతూ ఉంటున్నారు. అది మీకు తెలియడం లేదు. ఇప్పటి నుంచైనా ఈ పని చెయ్యండి. ఎవరితోనూ ఏ విషయం పంచుకోకండి. మీకు ఎవరి మీదైతే పూర్తి నమ్మకం ఉందో వారితోనే చెప్పండి. లేదా మీ మనసులోనే ఏదన్నా ఉంచుకోండి. చెడైనా మంచైనా మీ మనసులోనే దాచుకొని ఉండండి. ఎవరితోనూ పంచుకోవద్దు. వీరు బయటకు కనిపించరు గాని వారు చాలా అసూయపడుతున్నారు. అందుకని వారితో ఏ విషయమూ పంచుకోకండి. మీకే చాలా మంచిది. అయితే మీకు ఒకటి అనిపించవచ్చు, నేను ఎవరికీ ఏ పాపం చేయలేదు కదా, ఎవరిని ఏ అన్యాయము చేయలేదు కదా, ఎవరికీ చెడు కావాలని కోరుకోలేదు కదా, నాకెందుకు ఇలా జరుగుతుంది అని అనుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మంచి వాళ్ళకే శత్రువులు ఎక్కువ ఉంటారు. అందుకని మీరు మంచివారే, కానీ శత్రువులు మాత్రం అలాగే ఉంటారు. వాళ్ళని కాస్త ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో మంచిగా ఉంటున్నట్టే నటిస్తూ వాళ్ళ గురించి వెనకాల వీళ్ళు నా మిత్రులు కాదు, నా శత్రువులు అని అనుకొని ఎవరి మీద నమ్మకం లేకపోయిందో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ గురించి ఎక్కడెక్కడ ఏం చెప్తున్నారు, మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో కాస్త తెలివిగా తెలుసుకొని ఉండండి. మంచి వాళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు. అందుకని మీరు చెడ్డవారా అన్నట్టు ఆలోచన చేసుకుంటూ బాధపడకండి. అయితే ఒక శుభవార్త ఉంది. ఆగస్టు 4, 5, 6 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో జరిగే ఒక చిన్న సంఘటన భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇప్పుడు 4, 5, 6 తేదీల్లో శుభవార్త ఎక్కడుంది, ఎప్పుడొస్తుందో తెలుసుకుందాం. ఆగస్టు 4న ఈరోజు ఉదయం నుంచే మీకు కొన్ని శుభ సంకేతాలు కనిపించవచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఉపయోగించని లేదా విరిగిపోయిన వస్తువులు
ఉంటే వాటిని తొలగించండి. ఇల్లు శుభ్రంగా ఉంచడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఒక ఫోన్ కాల్ లేదా సందేశం మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. కొన్ని శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఏదన్నా శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. ఎవరైనా దూరం బంధువులు మీకు ఫోన్ చేసి మీతో మంచిగా ఆనందంగా మాట్లాడవచ్చు. దీనివల్ల మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆగస్టు 4న ఇప్పుడు ఆగస్టు 5న ఏం జరుగుతుందో చూద్దాం. ఈరోజు మీ విజయాన్ని చూసి అసూయపడే ఒక వ్యక్తి గురించి నిజం తెలిసే అవకాశం ఉంది. మీ శత్రువు ఎవరో మీకు తెలిసిపోతుంది ఈ ఆగస్టు 5న. అందుకే మీ ప్రణాళికను ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగండి. సాయంత్రం ఒక మంచి అవకాశం మీ తలుపు తట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మీకు ఏదైనా ఒక పని గురించి ఎదురు చూస్తూ ఉంటే, దేని గురించైనా మీరు కావాలి అని కోరుకుంటే మీకు వచ్చే అవకాశం ఈ ఆగస్టు 5న కనిపిస్తుంది. ఇప్పుడు ఆగస్టు 6 ఏం జరుగుతుందో చూద్దాం. ఈరోజు నిలిచిపోయిన ఒక పని మళ్ళీ ముందుకు కదలవచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిలిచిపోయిన ఒక పని మళ్ళీ ముందుకు కదులుతుంది. ఆ పని మీకు మీ కళ్ళ ముందే జరుగుతుంది. ఆర్థికంగా కొత్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఉదయం భక్తితో దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ప్రశాంతంగా తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వగలవు. చివరిగా ఒక విషయం, కుంభరాశి వారు ఈ 3 రోజుల్లో జరిగే ఒక సంఘటన మీ భవిష్యత్తు దిశను మార్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని గుర్తించండి. కంగారు పడకుండా ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మంచి రోజులు క్రమంగా మీ వైపు వస్తున్నాయనే ఆశతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. ఏ కష్టం వచ్చినా వెనకడుగు వెయ్యకండి. ముందుగా మీరు చేసే పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. అప్పుడు మీకు ఏం జరగబోతుందో దేవుడు మీకు మంచి చెయ్యబోతాడు. కుంభరాశి వారు మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఏం జరిగినా నా మంచికే అని ఆలోచించి ముందుకు సాగండి. దేనికి భయపడకుండా ముందుకు వెళ్ళండి. మీ కష్టాలన్నీ కొన్ని రోజులే ఉంటాయి. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఈ ఆశతో ముందుకు సాగండి. ఇంతవరకు నా వీడియో చూసి ఉంటే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.